నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలను సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. సిద్ధాంతి గారు, ముందుగా మీకు శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే. ప్రసూల గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ప్రసూల అండి. మా అమ్మాయి సాయిలత. సాయిలత అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29th April 29th April 1991. ఓకే అండి, అలాగే సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:28. 2:28 మధ్యాహ్నం. అవునండి. 29వ తారీఖు ఏప్రిల్ నెల 91వ సంవత్సరం 2:28 మధ్యాహ్నం పూట. అవునండి. ఓకే, ప్రసూల గారు, భారత్ టుడే చూస్తూ ఉంటారా? హలో, చెప్పండి. హలో, భారత్ టుడే చూస్తూ ఉంటారా? ఏమంటే అసలు ఈ ప్రోగ్రామ్ గురించి మాకు తెలియదండి. 3 రోజుల క్రితం చూశాను. ఓకే ఓకే రైట్. శ్రీనివాస్ గారి భక్తి ఛానల్లో చాలా ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? అమ్మా ప్రసూల్ గారు, ఇప్పుడు మీ పాపని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమంటే ముందుగా మీకు నమస్కారం అండి. నమస్కారం. భక్తి ఛానల్లో చేసినప్పుడు అమ్మా మీరు త్వరగా చెప్పండి, ఎందుకంటే కాలర్స్ వెనక వెయిట్ చేస్తున్నారు కనుక మీకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. పాప బీఫార్మసీ అయిపోయిందండి. వెరీ గుడ్, శుభం. ఇప్పుడు గ్రూప్స్ కి ఓకే రాయాలనుకుంటున్నాను. ఓకే, ఫర్దర్ గా ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెరీర్ ఎలా ఉంటుంది, అంతే కదండి? ఓకే, ఇంతకు మీరు స్వాతి నక్షత్రం చూస్తున్నారా, విశాఖ నక్షత్రం చూస్తున్నారా? విశాఖ నక్షత్రం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. విశాఖ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన తులారాశి జాతకులు అనుకూలమైన పరిస్థితులు అటు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, వాహనపరంగా, గృహపరంగా, మీ పరంగా అన్నింట్లో కూడా అవకాశాలన్నీ కూడా ఏలినాడు శని ప్రస్తుతం జరిగేటువంటి 3వ భాగం విశేషమైనటువంటి అనుభూతులను కూడా ఇస్తూ ఆనందకరమైనటువంటి ఉల్లాసమైన ఉత్సాహమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. వెళ్ళిపోతూ 2017 మే 25తో ఏలినాటి శని 3వ భాగం వెళ్ళిపోతూ అలా ఇచ్చేసిపోతుంది కనుక మీరు ఇక సిద్ధంగా ఉండాలా. అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సోమవారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. సోమవారం తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా ప్రసూల్ గారు. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఓకే అండి, తయారు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్తున్నానండి. బాబుది 7/11/1976 అండి. ఓకే అండి, సమయం చెప్పండి. తెల్లవారుజామున 3 గంటలకండి. తెల్లవారుజామున 3 గంటలకి, అంటే తెల్లవారితే 7వ తారీఖేనా? తెల్లవారుజామున 7 గంటలకండి. ఓకే అండి, 7వ తారీఖు. స్థలమైనా ఇల్లేనా కొనుక్కుందాం అనుకున్నాడు, కుదురుతుందా, కొనుక్కునిరా అంటే ఏ ఫేస్ కొనుక్కోవాలని ఒకటి. ఓకే 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 తయారమ్మ గారు, రైట్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. పడుతున్నారండి రైట్ రైట్ రైట్. రేపటి నుంచి 6వ తారీఖు నుంచి. ఓకే, భరణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు అయితే భరణి నక్షత్రం అధిపతి శుక్రుడు అయితే ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫేసింగ్ ఈస్ట్ ఫేస్. ద ఫస్ట్ చాయిస్ ఈస్ట్, సెకండ్ చాయిస్ వెస్ట్ ఫేస్, థర్డ్ చాయిస్ నార్త్ ఫేస్. సౌత్ మాత్రం వద్దు. సౌత్ కాకుండా తూర్పు ముఖ సింహద్వారము, లేక పడమర ముఖ సింహద్వారము, లేదా ఉత్తర ముఖ సింహద్వారము, ఇక దక్షిణ ముఖ సింహద్వారము అనుకూలించినప్పటికీ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయని మాత్రం గుర్తుంచుకోండి. అయితే రేపు ఎప్పుడన్నా గృహప్రవేశం చేసే సమయాల్లో మాత్రం గురువారం కాకుండా మిగిలినటువంటి రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు? ఉదయ్ వెంకట కుమార్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/10/98. అవును. సమయం? ఉదయం 11:35. 11:35 ఉదయం. అవును. 8వ తారీఖు 10వ నెల 98వ సంవత్సరం 11:35 ఉదయం పూట. అవును. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? ఓకే, ఇప్పుడు ఉదయం పూట 10:35. శ్రవణం చూస్తున్నారా, ధనుష్ చూస్తున్నారా? నక్షత్రం ఏం చూస్తున్నారు? భరణి. సంవత్సరం ఎంతమ్మా? 98. 98. ఐ థింక్ నేను 97 చూసాను. ఓకే రైట్. ఇంతకీ మీకు ఫర్దర్గా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
బాబు ఎడ్యుకేషన్ గురించి సార్. ఓకే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి కొన్ని ఆలోచనలు మాత్రం తీసుకున్నటువంటి ఆలోచనలు ఒక్క లైన్లో ఆలోచనలు తీసుకున్న వ్యక్తి ఉదయం 7 గంటలకు ఒక ఆలోచన, సాయంత్రం 7 గంటలకు ఉండదు. సరే, సాయంత్రం ఉన్న రెండవ రోజు ఉదయానికి ఆలోచనలో కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కనుక ఇలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటివన్నీ వాటి వలన ఒక్కోసారి కొన్ని చిన్నపాటి రిస్క్ లాంటివి ఉండే అవకాశాలు వస్తాయి. కానీ ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని వెళ్ళే లోపల డెవలప్మెంట్ స్టార్ట్ కావడానికి అవకాశాలు ప్రారంభమవుతాయి. అంటే 2017 మే 25వ తేదీతో అష్టమ శని వెళ్ళిపోతూ డెవలప్మెంట్స్ ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గం ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలన్నీ వస్తుంటాయి. గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గురువారం తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఉదయ్ కుమార్ గారు. అలాగే మనం మరో కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు లలిత మాట్లాడుతున్నాను. ఓకే లలిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10 అక్టోబరు 10 అక్టోబర్ 92. సమయం చెప్పండి. సాయంత్రం 7:16. 7:16 సాయంత్రం పూట. అవునండి. 10వ తారీఖు అక్టోబర్ నెల 92వ సంవత్సరం 7:16 సాయంత్రం పూట. అవునండి. ఓకే అండి, భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తారు? సాయంత్రం సంధ్యా దీపం చూస్తానండి. ఓకే ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకి? నా పెళ్లి విషయంలో అసలు ఎప్పుడు జరుగుతుంది, ఏ వివాహం జరుగుతుంది, ప్రేమ వివాహమా లేదా పెద్దల నిశ్చయించిన వివాహమా అని కొంచెం పెళ్లి విషయంలోనే మనసు ప్రశాంతంగా లేదండి. ఓకే ఓకే అమ్మా. పెళ్లి విషయంలోనే కొంత ప్రశాంతత లేదు అనేటువంటిది ఒక్కోసారి మీరే కాదు, కొంతమంది యువతీ యువకులు తాము ఆలోచించేటువంటి విధి విధానాల్లో కొంత వ్యతిరేకతలు చోటు చేసుకున్న కారణంగానే ఈ వైవాహిక జీవితంలో కావచ్చు, వివాహ నిర్ణయాల్లో కావచ్చు, వివాహమైన తర్వాత ప్రారంభంలోనే ఉండేటువంటి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలో జన్మించిన జాతకులు ఇట్ ఈస్ బెటర్ టు టేక్ అట్మోస్ట్ కేర్. కనుక తొందరపడి మీరు నిర్ణయాలు అనేటువంటివి వేగవంతంగా కదిలించవద్దు. కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి కనుక అది మీ నిర్ణయం కావచ్చు, పెద్ద నిర్ణయం కావచ్చు. పెద్ద నిర్ణయమైనా మీ నిర్ణయమైనా 1కి 100 సార్లు ఆలోచించే ఒక వస్తువు మనం పర్చేజ్ చేసేటప్పుడు ఈ వస్తువు ఎంతకాలం మన్నికగా ఉంటుంది. తక్కువకు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది, బాగా ఖరీదులో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది. చాలామంది అనుకుంటారు తక్కువగా ఉండేటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ ఎంత 4 రోజులు వాడి పాడేసి అవతల పాడేసేదే కదా, యూజ్ అండ్ త్రో లాంటిదే కదా అని. కానీ ఈ వివాహ వ్యవస్థ యూజ్ అండ్ త్రో లాంటిది కాదు. కనుక నేను చాలా లోతుగా చెప్తున్నాను. కనుక మీరు కొంత ఆలోచించి తర్వాతనే మీరు నిర్ణయం అంటూ తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక మంగళవారం, ఆదివారం సెలవు దినం కనుక చాలా వరకు ఆలోచనలు కొంచెం వడివడిగా ఉంటాయి. కనుక ఆదివారం, మంగళవారం 2 కూడా అనుకూలమైన రోజు కాదు. ఈ 2 రోజులను తప్పించి మిగతా రోజులకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి. ఏదైనా నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా భర్త గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పేరు చెప్పండి. ఆర్ మణిబాబు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 21/12/1965. 21/12/1965. 21/12/65. సమయం ఉదయం 4:40 కండి. 4:40 అంటే తెల్లవారితే 21వ తారీఖేనా? అవునండి. ఓకే, 21వ తారీఖు 12వ నెల 65వ సంవత్సరం 4:40 ఎర్లీ మార్నింగ్. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకి? కొంచెం వ్యాపార విషయం తెలుసుకోవాలండి. వ్యాపార విషయం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. వ్యాపార విషయం అంటే ఏం తెలుసుకుందామని? వ్యాపారం పెడదామన్నా, ఉన్న వ్యాపారంలో ఏదైనా చేద్దామన్నా? బంగారు వ్యాపారం చేసేవాళ్ళండి ఇది వరకు. ఇప్పుడు దాన్ని షాప్ మూసేశారు. కొంచెం అప్పుల బాధలు అయ్యాయి, అవి తీర్చుకోవాలి. తిరిగి ఉన్న వ్యాపారం చిన్నగా చేస్తున్నారు, అది అభివృద్ధి జరగాలి. మీ మాట వింటారా బాగా? వాళ్ళ మాటే వినాలి.
మీ మాట వింటారా? వినరండి. మీ వారి మాట మీరు వింటారా? వింటారండి. నిజంగా చెప్పండి. వింటా. ఓకే, అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి కృష్ణ అంగారక చతుర్దశి అంటే చతుర్దశి మంగళవారం వస్తే అది కృష్ణ అంగారక చతుర్దశి, అమావాస్యకు ముందు వచ్చేటువంటి బహుళ చతుర్దశి. అయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులు సరే ఏదైనా మీ మాట వినటానికి ప్రయత్నం అంటూ చేయగలిగినటువంటి రోజు నుంచి మాత్రమే మీ వారి యొక్క వ్యాపారంలో 16 మెట్లు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఎక్కేస్తారు నిచ్చెనెక్కినట్టు 16 మెట్లు. కనుక మీ మాటకి ఎక్కువ విలువ ఇవ్వటానికే గార్గే సిద్ధాంతి గారు చెప్పారు, భార్య మాట వింటే అనగానే చాలామంది అనుకుంటారు మేమంతా మా భార్యలో మాట్లాడాలి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, ఒకరి మాట ఒకరు వినాలి. కానీ మీ కేసులో మాత్రం మీ మాట కనుక ఆయన కొంత భాగం కనీసం ఒక 60 to 70% వినగలిగితే ఆయన వ్యాపారం 3 పువ్వులు 96 కాయలు, 36 కాయలు కాదు, 6 కాయలు కాదు, 96 కాయలుగా వస్తాయి తల్లి. కనుక నిర్ణయాలు అనేవి మంగళవారం ఆదివారం కాకుండా మిగతా రోజులు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసి మీ వారు మీ మాటలు వినటానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేసుకోండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి. వెంకటలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పేరు చెప్పండి. ఈ ప్రకాష్ అండి. ప్రకాష్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 13/11/87. 13/11/85. 87. 87. సమయం చెప్పండి. రాత్రి 9:58. 9:58. ఓకే, 13వ తారీఖు 11వ నెల 87వ సంవత్సరం 9:58 రాత్రి పూట. అది ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయికి అసలు ఏది అంటటం లేదు, ముట్టడం లేదు, అసలు ఏం బాగోలేదండి. వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగంలో స్థిరపడతాడా ఏమిటి, అసలు యోగం ఎలా ఉంది అని, సన్యాస యోగం ఉందంటున్నారు కొంతమంది. ఏమిటో చాలా బాధగా ఉందండి. అందుకని అమ్మా ఇప్పుడు ఆ యోగం కూడా చాలా మంచిది తల్లి, మీకు తెలుసు లేదు. నేను కూడా అదే యోగానికి కోసం వెళ్తే బెటర్ అనుకుంటున్నా. ఎక్కడైనా ఊరికి జాతకాలు అవి అంటారు. కనుక సన్యాస యోగం అయితే చాలా వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయవచ్చు, ప్రజలకు బాగా సేవ చేయవచ్చు. ఎవరైనా జాతకాలు అడిగితే జాతకాలు చెప్పచ్చు, అన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో ఆ యోగం కూడా రావటం చాలా కష్టమే, కానీ అది అలాంటి మంచి యోగం అది. సరే, ఆశ్లేష నక్షత్ర కర్కాటకలో జన్మించిన జాతకులు మరి సన్యాస యోగం ఉందని ఎవరు చెప్పారో కానీ, అయితే సన్యాస యోగం అంటే ఒకటి అర్థం ఉందమ్మా. ఇక్కడ సన్యాసులు సహజంగా ఒక సన్యాసిగా ఉన్నటువంటి వ్యక్తి కాషాయం బరదారి కట్టుకున్న వారు కాకుండా దండం ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా కొంతమంది ఏంటంటే గృహస్థానంలో కొంతకాలం ఉండి తర్వాత సన్యాస జీవితం వెళ్తారు. కొంతమంది మొదటి నుంచి కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ సన్యాసానికి వస్తారు. కొంతమంది ఏమిటంటే వివాహం కాకుండా ఆలస్యం అవుతున్నట్టుగా ఏంటనైనా సన్యాసిలాగా ఉన్నావే అని క్యాజువల్గా అంటారు. అంటే వివాహం ఆలస్యం అవుతుంటే ఆ మాట అంటారు. కనుక గురు రాహువుల కలయిక అని మనం చెప్పుకుంటున్నాం ప్రత్యేకంగా. ఆ గురు రాహువుల కలయిక ఎక్కడ జరిగింది అంటే గురువు యొక్క స్వక్షేత్రమైన మీనరాశిలో రాహువుతో కంజంక్షన్ ఏర్పడింది. కనుక దానివల్ల కొద్దిగా ఆ ప్రతి అంశం ఒక వైవాహిక జీవితానికి సంబంధించిందే కాదు తల్లి, ప్రతిదీ కూడా ఈరోజు అనుకుంటే కొన్ని వందల రోజుల తర్వాత అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. కనుక ప్రతిదీ ఆలస్యం జరుగుతుంది. కనుక గోధుమ పిండి దీపారాధన రేపటి నుంచి ప్రారంభించండి. అయిగా మానసిక సంబంధమైనటువంటి విశుద్ధి చక్రము, ఇంకా మరొక చక్రం కూడా సర్వాసా పరిపూర్వక చక్రం చెప్పాను కనుక వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ గోధుమ పిండి దీపాలు ఎలా ఉంటుంది ఏమిటి అనే వివరాలన్నీ మళ్ళీ అడిగారనుకోండి, నేనేం చెప్తానంటే గ్రహభూమి అనేటువంటి బ్లాగ్లో ఉన్నాయి, ఆ వివరాలు అక్కడ చదువుకోండి. మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు సాయి మనోహర్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 జూన్ 22 జూన్ 1999 అండి. 99. ఓకే అండి, సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:49 2:49 మధ్యాహ్నం. అవునండి. 22వ తారీఖు జూన్ నెల 99వ సంవత్సరం 2:49 మధ్యాహ్నం. అవునండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువులో బాగోట్లేదండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి చేశాను. ఓకే, ఇంతగా నక్షత్రం హస్త చిత్త చూస్తున్నారా? చిత్త చూస్తున్నాను. ఓకే, చిత్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించింది. హస్త నక్షత్రం 11 బావుకి వెళ్ళిపోతుంది. ఇక డెవలప్మెంట్స్ అనేటువంటివి ఈ విద్యాస్థానంలో ఆలస్యంగా అందుకుంటాయి. అంటే
మనం ట్యూబ్ లైట్ వేయంగానే వెంటనే వెలగదు, కొన్ని సెకండ్స్ తర్వాత లైట్ వెలుగుతుంది. కానీ లైట్ వెలిగినా కూడా అది కాంతివంతంగా ఉంటుంది. కానీ కొన్ని లైట్లు ఏదో అటు ఇటు నల్లగా వచ్చే మినుకు ఉంటుంటాయి. కనుక ఇది కొంచెం మినుకు అనేటువంటి టైప్లో ఉండేటువంటి విధంగా ఉంటుంది. కనుక డెవలప్మెంట్స్ అనేవి ఆలస్యంగా వస్తుంటాయి. అయితే రాబోయేటువంటి అర్ధాష్టమ శని అని ఉంటుంది 2017 మే 25 నుంచి 2019 ఆగస్టు 24 దాకా జరిగేటువంటి అర్ధాష్టమ శని చివరి భాగంలోనే డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయండి. కనుక శనివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా రోజులు ప్రాధాన్యత ఇస్తూ గోధుమ పిండి దీపారానికి మాత్రం అధిక ప్రాధాన్యత ఇవ్వండి. చక్కగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వస్తాయండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైకాపా నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు? సునీల్ కుమార్. సునీల్ కుమార్. అవునండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/2/86. 5/2/86. అవునండి. సమయం మధ్యాహ్నం 2:10. 2:10 మధ్యాహ్నం. అవునండి. 5వ తారీఖు 2వ నెల 86వ సంవత్సరం మధ్యాహ్నం 2:10 అవును సార్. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి మ్యారేజ్ ఫ్యూచర్ సార్. మళ్ళీ మ్యారేజ్ ఏ అమ్మాయి నక్షత్రాలు బాగుంటాయి? ఓకే, నమస్తే సార్. నమస్తే. ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాం సార్, ఆతగా చేస్తున్నాను. మూలా నక్షత్రం ఏమన్నా కొంతమంది వెనక్కి తగ్గుతున్నారా ఏంటి? అదే మూలా నక్షత్రం. ఇంకా అంతే సార్. జాబ్ అయితే ఇక్కడ ఏ నక్షత్రాలు అనే దానికంటే అవి నక్షత్రాన్ని చెప్పడం సమయం పడుతుంది. కొంచెం అనుకూల పరిస్థితులు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుచేతంటే మూలా నక్షత్రం ధనురాశికి అక్కడి నుంచి లెక్క వేసుకుంటూ వెళ్ళారనుకోండి, 1, 2, 3, 4, 5వ స్థానం, దాన్ని పంచమ స్థానం అంటే చంద్రలగ్నాత్. జన్మరాశి నుంచి 5వ గడి, అది మేషరాశి అవుతుంది. మేషరాశిలో రాహు సంచారనే నాగదోషము అని అంటారు. సరే, అది పక్కన పెట్టేస్తే అలాగే జన్మరాశికి ఈ పక్కన 12వ స్థానంలో కుజుల సంఘర్షణ ఉంది. దీనివలన ఏమవుతుందంటే కొన్ని చేసే ప్రయత్నాలు చాలా వరకు కొంచెం కష్టపడాలి, బుల్ ఫైట్ చేయాలా. ఆ విధంగా 15 నిమిషాలు అయ్యేటువంటి పని 1500 నిమిషాల దాకా పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గోధుమ పిండి దీపారాధనకి ప్రధాన పాత్ర ఉంది. కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఆదివారం సాయంకాలం రాహుకాల సమయంలో మౌనం పాటించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంచెం దీర్ఘకాలం చేస్తే తప్పకుండా వివాహ యోగం అనేది వస్తుందండి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. ఓకే, ఇప్పుడు మనం ఆ కాల్లో ఎవరు సునీల్ కుమార్ అన్నారు. సహజంగా చాలా మంది జాతకాల్లో ఏమిటంటే ఈ మేషరాహు వలన, అలాగే శుక్రుడు కరెక్ట్గా బాబు జాతకంలో 2వ స్థానం ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానంలో రవితో శుక్రుడు, కళ్యాణకారకుని శుక్రుడు రవితో అష్టంగత్వం ఏర్పడు. దీనివల్ల ఏమిటంటే ఒక్కోసారి చాలా ఆలస్యాలు జరుగుతుంటాయి. ఇలాంటివి చాలామంది జాతకాల్లో ఉంటాయి కనుక అన్నిటికీ అక్కడ మేషరాహుకి ఏ మందు వేయాలా, ఇక్కడ కుజుశనులకి ఏ మందు వేయాలా, ఇక్కడ రవిశుక్రుల కలయికి ఏ మందు, వీటన్నిటికీ ఏకైక మందే గోధుమ పిండి దీపారాధన. కనుక ప్రతివారు ఇలాంటి వాటికి లైన్ కలిసినా కలవకపోయినా ఏకైక మందు యాంటీబయాటిక్ లాంటిది ఏంటంటే సర్వరోగ నివారణ లాగా ఉండేది గోధుమ పిండి దీపారాధన. కనుక దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగితే అనుకూల పరిస్థితి తప్పకుండా వస్తాయి. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, పద్మజ గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుని నుంచి అండి. ఓకే అండి, చెప్పండి ఎవరి గురించి వారి తెలుసుకోవాలి? గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి పేరు చెప్పండి. వెంకటరమణ అండి. వెంకటరమణ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ 22/9/1968. ఓకే అండి, సమయం ఉదయం. ఆ రోజు సూర్యగ్రహణం అండి, ఆదివారం అమావాస్య నాడు పుట్టారు. సమయం తెలీదా ఎగ్జాక్ట్లీ? అంటే ఉదయం అండి, తెల్లవారుజామునా? అదే అనుకుంటాను. ఓకే అండి, ఉదయం పూట పుట్టారు. 22వ తారీఖు 9వ నెల 68. సూర్యగ్రహణం అండి. ఓకే అండి, ఓకే. సరే, భారత్ టుడే చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాను. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తారు? అదేండి, ఇవే చూస్తాను, గురువు గారికి ప్రశ్నలే చూసుకుంటాను. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేండి, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మా ఇల్లు కొంచెం అప్పుల్లో ఉందండి, బ్యాంకు లోన్ లో తీసుకున్నాం.
అది ఇంకా లోన్ కట్టలేదు, 4 ఏళ్ళు అయిపోయింది. అది వస్తుందా రాదా? ఇంక సమస్యల మీద సమస్యలు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయా? మంచి రోజులు అమ్మా పద్మజ గారు, ఇప్పుడు 22 అంటున్నారు కదా మీరు? అవునండి. 22/9 1968. అవునండి. అది 22 కాదు, 21. అది 21 అండి. అమావాస్య. అవునండి. ఆశ్వీజ అమావాస్య. సోమవారం అయింది ఆ రోజు. 22 అయితే గ్రహణం కాదు, ఆ సోమవారం ఈ అమావాస్య అంతా వెళ్ళిపోతుంది. అయితే ఉదయం టైం ఎంతమ్మా? సమయం తెలియదు. తెల్లవారుజామున అంటే అది హస్త నక్షత్రం కనుక ఉత్తర కదండి. అయితే మీరు అన్ని చెప్పేవన్నీ కూడా తప్పులే. ఇక మీరు చెప్పిన ప్రకారంగా అయితే గ్రహణము అంటే గ్రహణం అమావాస్య రోజు వస్తుంది. ఇక రెండవది ఆశ్వీజ అమావాస్య 1968వ సంవత్సరం చెప్పారు. సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం అవుతుంది. ఈ లెక్కల ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారం అయితే మీరు చెప్పే తేదీ తప్పు, మీరు చెప్పే నక్షత్రం తప్పు కనుక మీరు ముందు దాన్ని సెటప్ చేసుకుని ప్రయత్నం చేయండి. అయితే ఈ గ్రహణము, ఈ వివరాలు అవి ఇవి ఇలాంటివి చెప్పారు కనుక డెవలప్మెంట్స్ అనేవి రావాలంటే గోధుమ పిండి దీపాలని ప్రాధాన్యత ఇస్తూ ముందు ప్రతి ఆదివారం చేయడానికి ప్రయత్నం చేయండి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మాధవి అండి, మా బాబు గురించి. ఓకే అండి, బాబు పేరు చెప్పండి. వినోద్ కుమార్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి? 26/1/1991. 26/1/1991. అవునండి. ఓకే. 3:05 అండి మధ్యాహ్నం. 3:05? అవునండి. ఓకే. 26వ తారీఖు 1వ నెల 91వ సంవత్సరం 3:05 మధ్యాహ్నం పూట. అంతేనా? ఓకే అండి. భారత్ టుడే ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తా అండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? పరిపూర్ణానంద స్వామీజీది చూస్తాను, ప్రవచనాలు. ఓకే అండి, చెప్పండి ఇప్పుడు బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, జాబ్? ఓకే ఓకే అమ్మా, మీ ఆరోగ్యం బాగుంది తల్లి? బాగున్నట్లేదు స్వామి. మందులు వేసుకోలేదా? డాక్టర్ దగ్గరికి పోలేదా? జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఆర్థరైటిస్. ముందు మీరు ఎక్కువగా అబ్బాయి యొక్క విద్యాస్థానం కంటే మీ ఆరోగ్య స్థానం మీద ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఎక్కువ గాజులు తొడుక్కోండి. మట్టి గాజులు ఉంటాయి సరే, మట్టి గాజులు ఎక్కువగా తొడుక్కుంటూ ధరించండి. ఈ మినపపిండితో చేసినటువంటి గారెలు, మినప దోశలు ఇలాంటివి ఎక్కువ వద్దు. అలాంటివి చేయకుండా తినకుండా ఉంటే మీ అబ్బాయి యొక్క విద్యాస్థానం పూర్తి. అది ఎలా అవుతుంది? నేను గాజులు దొరుకుకోవటం ఏమిటి, నేను మినపపిండి తినకుండా ఉంటే మా అబ్బాయికి విద్యాస్థానం ఎలా వస్తుంటే మీరు బాధపడుతుంటారు. ఆ బాధ ఒక్కోసారి చూసేది తను మనసు ఇంకో చోట ఉంటాడు. పుస్తకం ఇటు పెట్టినా మనసు అక్కడ ఉండదు. మా అమ్మగారికి ఇట్లుంది అట్లా ఉందండి. కనుక మీరు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో మీ అబ్బాయి కూడా విద్యాస్థానంలో మరికొంత మెరుగైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలని మీ బాగుంటాం. ఆ పని చేయండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం తెలుసుకోవాలనుకున్నాను. నమస్కారం. చెప్పండి, మీ బాబు పేరు? మా బాబు పేరు వెంకటేష్. డేట్ ఆఫ్ బర్త్? 9వ తారీఖు 1వ నెల 1987. ఓకే అండి. సాయంత్రం 7:20 సాయంత్రం. 9వ తారీఖు 1వ నెల 87వ సంవత్సరం 7:20 సాయంత్రం పూట. అది. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? మా బాబు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. పీజీ అప్పటి నుంచి పీజీ ఎగ్జామ్స్ రాశాడు. 12 సార్లు ఎగ్జామ్స్ రాశాడు. అందులో సక్సెస్ కాలేకపోతుంది మేడం. నమస్కారం. ఇంతకు మీరు ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? హైదరాబాద్ గురుగారు. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతీయులా మీరు? అవును గురుగారు. ఓకే, మొట్టమొదటి ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటాం. వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారా? ఇక్కడ 12 సార్లు రాశారు, 13 సార్లు రాశారు. ఇంకా పట్టువదలు విక్రమార్క రాయాలనుకుంటున్నారా? రాస్తున్నాడు, నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ప్రత్యేకంగా ఒక టైలర్ గారు ఉన్నారు, టైలర్. ఆమె టైలరింగ్ చేస్తూ ఎందుకు వ్యాపారం సరిగ్గా జరగట్లేదు, కట్టేద్దామా లేకపోతే ఏదైనా చేద్దామా అనుకుంటున్నప్పుడు ఒక మాట అన్నాను. ఈ శుక్రుడు అనేటువంటి వాడు కొన్ని సందర్భంగాల్లోనే కొన్ని విజయ రీతిలో ముందుకు తీసుకువెళ్తున్నాడు. అలాగే ఈ శుక్ర నక్షత్రాల్లో జన్మించిన జాతకులు
వైద్య సంబంధమైన వృత్తిలో కొంత రాణించడానికి కష్టతరంగా ఉంటుంది. భరణి నక్షత్ర మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు మీ బాబు. ఆ రాశికి 12వ స్థానంలో వైద్య శాస్త్రానికి పెద్దపీట వేసేటువంటి రాహువు మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడితో యుద్ధం చేస్తున్నాడు. అందువలన 13, 12, 16, 101, 108 సహస్రం ఇట్లా వెళ్ళిపోతుంటుంది అన్నమాట రాయటం. అందువల్ల వీలైనంత వరకు ఉన్నటువంటి ఈ స్థానంలో ఎంతవరకు అయితే ఆయన ఇంతవరకు చదువుకున్నారో ఆ చదువుని బేస్ చేసుకుని దాని మీద వృత్తి ప్రారంభించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ ప్రారంభించే ప్రయత్నం కూడా వీలైనంత వరకు శనివారం పూట ప్రారంభం చేయండి. శనివారం రాహుకాలంలో ఒకరిని హాస్పిటల్ పెడితే శనివారం రాహుకాలంలోనే ప్రారంభం చేయండి. చేస్తుంటే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. మరి గోధుమ పిండి దీపారాధనకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు రాహువు మేము పట్టి పీడించడం కాదు, రాహు యోగవంతాన్ని ఇవ్వట్లేదు కనుక రాహు యోగవంతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక గురువారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక జీవితకాలంలో శనివారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఇప్పుడు దాకా చదువుకున్నటువంటి చదువుకి సరైనటువంటి సార్థకత ఏర్పడుతుంది. గారు అలాగే రేపు ఆదివారం మనం నిన్న మాట్లాడుకున్నాం అమావాస్య ముందు వచ్చే ఆదివారం గురించి ఏమేం చేయాలి ఏంటి మళ్ళీ ఒక్కసారి మా ప్రేక్షకులకు తప్పకుండా అమావాస్య ముందు వచ్చే ఆదివారం అంటే మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో అంటే గురుచండాల యోగం జరుగుతూ ఉన్నది గనక అటు 16+1 17 కలశాలు, ఇటు 16 1 17 కలశాలు అంటే ఒకవైపు విశుద్ధి చక్రము, రెండో వైపు సర్వాస పరిపూరక చక్రము, ఈ రెండు చక్రాలతో అలా చూడంగానే మనకు అక్కడంతా కూడా కలశాలు ఉన్నట్టుగా భావించాలి. అంతకుముందు కొన్ని ఈ నామాలు కూడా చెప్తూ వచ్చాను. ఆ నామాలు కూడా మీ అందరికీ గుర్తుంటాయి. తర్వాత ఉదయాన్నే రేపు ఉదయం గోధుమ పిండి దీపారాధన 7:30 లోపల మొదలు పెట్టుకోండి, చేసేసుకొని పూర్తి చేసుకోండి. అయితే ఈ వివరాలు ఈ గోధుమ పిండి దీపారాధన ఇలాంటి వివరాలన్నీ కూడా మళ్ళీ ఎలా అండి ఏమిటి అని ఒకటికి 100 సార్లు కూడా మీకు ప్రశ్నలు ఉదయిస్తుంటాయి కనుక గూగుల్కి వెళ్ళేసి నెట్లో గ్రహభూమి GRAHABHMI గ్రహభూమి అంటే ఆ గోధుమ పిండి దీపారాధన ఇతర వివరాలు అన్నీ ఉంటాయి కనుక అది దాన్ని చదివి పరిపూర్ణంగా తెలుసుకుని ప్రయత్నం చేయండి. మరొక విషయం, చాలామంది మాకు ఆర్థికంగా కలిసి రాలేదండి అదండి ఇదంటే చెప్పిన వివరాలన్నీ వింటున్నారా అంటే వింటున్నామంటారు. మరి శనివారం నాడు కాలి గోర్లు చేతి గోర్లు తీసుకున్నారంటే తీసుకోలేదండి మర్చిపోయినారంటారు. మరి ఈరోజు శనివారమే కదా, మరి రుద్ర మరియు సర్ప అనే 2 దుర్ముహూర్తాలు జరుగుతుంటాయి. శనివారం పూట 2 దుర్ముహూర్తాలు వస్తాయి. ఈ 2 దుర్ముహూర్తాలు మొదటి దాని పేరు రుద్ర, రెండవ దాని పేరు సర్ప. ఈ రుద్ర సర్ప అనే 2 దుర్ముహూర్తాలు పరోక్షంగా చండాల యోగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలలో మెట్లు ఎక్కించడానికి ఈ రుద్ర సర్ప అనే దుర్ముహూర్తాలు ఉపయోగపడతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఈ కార్యక్రమం కాగానే టీవీ చూస్తూ బ్లేడ్తో కానీ లేకపోతే నెయిల్ కట్టర్తో కానీ జాగ్రత్తగానే అండి. మళ్ళీ టీవీ చూస్తారనగా మీరు టీవీ చూస్తూ చేసుకున్న తెగిపోయిందండి అంటారు. అంటే ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, స్వామివారి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, అది వినాలా, స్వామివారి ప్రోగ్రాం వినాలప్పుడు 7 దాటిపోతుంది. కనుక ఈ ప్రతి శనివారం దుర్ముహూర్తాలు రుద్ర సర్ప ఉంటాయి కనుక ఆ సమయంలో కాలి గోర్లు చేతి గోర్లు తీసేసుకుంటుంటే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. మరి వాటితో పాటు ఈ గురుచండాల యోగంలో ఉంది కనుక ఆ గురుచండాల యోగానికి ఆ యోగ భంగం కావటానికి 4-5 మెట్లు అధిరోహించడానికి అవకాశాలు కూడా ఈ గోర్లు తీసుకున్న కారణంగా వస్తాయని తెలుసుకోండి. గ్రహభూమి.blogspot.com చూసి ఆ గోధుమ పిండి దీపాలను ఇతర వివరాలు తెలుసుకోండి. సిద్ధాంతి గారు మా కార్యక్రమానికి వచ్చి మా కాలర్స్ యొక్క సందేహాలు అలాగే ఎన్నో మంచి వివరాలని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.